ఎస్బీఐలో టర్మ్ ఇన్సూరెన్స్‌లో 100% క్లెయిమ్ సెటిల్మెంట్స్ అయిన ఇవి కూడా నేను చూసానండి. అయితే ఇలా కాదు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్‌కి ఇచ్చే ఇంపార్టెన్సు సేవింగ్స్‌కి ఇవ్వండి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో మీరు ఏదైతే 20 ఇయర్స్, 30 ఇయర్స్ చూస్ చేసుకుంటున్నారో అదే అమౌంట్‌ని మీరు యూలిప్ పాలిసీస్‌లో అంటే యూనిట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీస్‌లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో కూడా రిస్క్ కవరేజ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏదైతే 1,00,000 అనో లేకపోతే 2,00,000 అని అది మీ చాయిస్ అండి. ఇప్పుడు మేము టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఏంటి మనిషి ఏదైనా రిస్క్ జరగకపోతే తను పేమెంట్ చేసిన దాన్ని తిరిగి రిటర్న్ ఇచ్చేస్తారు. రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి ఎంత వస్తుందండి? 7.1% లేదా 7% ఇంట్రెస్ట్‌తో ఇస్తున్నారు. అప్పుడు మనం లాస్ అవుతున్నామా లేదా అండి? ఒక్కసారి ఆలోచించండి. యూలిప్ పాలిసీస్‌కి వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఇదే పీరియడ్ అండి. వేరే టైమింగ్ కాదు. ఇప్పుడు మీరు 7 ఇయర్స్ పేమెంట్. టర్మ్ ఇన్సూరెన్స్‌లో కూడా సేమ్ 7 ఇయర్స్ పేమెంట్. అలానే నేను టర్మ్ ఇన్సూరెన్స్‌ని తప్పులు పట్టట్లేదు. కాకపోతే మనం ఉన్నప్పుడు మనకి డబ్బులు అవసరము. మనం దాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే కదా ఏదైనా మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాము. దానికి అలాంటప్పుడు సేవింగ్స్ వైపు వెళ్ళిపోవచ్చు కదా! దీంట్లో కూడా రిస్క్ కవరేజ్ ఉంది. ఫార్చ్యూన్ వెల్త్ బిల్డర్ ఒకసారి మీరు ఫ్లయర్స్ ఒకసారి చూడండి. నేను ఇవాళ మళ్ళీ అప్లోడ్ చేస్తాను.